మీరు అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పారు? ఎందుకంటే మీ దాంట్లో చాలామంది నాయకులు ఇది దీక్షా దివాస్ కాదు, దొంగ దీక్షా దివాస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? దిక్కుమాలిన దివస్, అర్థం పర్థం లేని వ్యాపారాలు, పత్తి వ్యాపారం, పత్తి వ్యాపారం, ఓడవని ముచ్చట. ఇప్పుడు చూడండి, మన ఆర్య అన్న మాట్లాడుతూ ఉంటే స్టోరీ, క్లీన్ పే, డైరెక్షన్ అంతా కేసీఆర్ గారే. ఇప్పుడు చూడండి, జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ నుంచి ఎత్తిండి అన్న. జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్కి కేసీఆర్కి ఒక్క ఎమోషన్ కనెక్ట్ ఉంది, సపరేట్ స్టేట్హుడ్ అనేది. కానీ జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ ఫస్ట్ మీకు ఐడియా ఇచ్చిందిగా ఈ తెలంగాణ ప్రాంతీయ వాదులకి ఏమన్నదంటే, మీకంటూ సపరేట్ రాష్ట్రం, మీకంటూ సపరేట్ పవర్ ఉంటుంది అన్నారు. జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ చూసుకుంటే ఈ హిస్టరీలో 100 years ఆఫ్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ అగ్రిమెంట్ అది. ఇందిరాగాంధీ గారు రచించినారు అప్పుడు, రైట్? మీరు చూడండి, అందులో పార్షాలిటీస్ ఏం లేవు. కానీ ఇక్కడ వచ్చిన ఒక ప్రాంతానికి చెందిన నాయకులు మీ ఇంకో ప్రాంతం వారికి ఇగ్నోర్ చేయడం వల్ల ఆ అగ్రిమెంట్ అనేది ఫెయిల్ అయిందని అగ్రి అవుదాం. కానీ అప్పటికి తెలంగాణ సపరేట్ స్టేట్ ఎజిటేషన్ ఉంది, యాక్టివ్గా ఉంది. దానికన్నా ముందు కూడా ఉంది, అన్న చెప్పలేదు. ముల్కీ మూమెంట్ అంటారు దాన్ని, రైట్? ఎందుకు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకే నౌకరీలు ఇవ్వాలి అన్న ముల్కీ మూమెంటే మెయిన్ ఎసెన్స్ అసలు సపరేట్ స్టేట్ తెలంగాణకి. కానీ అక్కడ కూడా కేసీఆర్ గారిని హీరో చేయడం, ఏది డెవలప్మెంట్ అనేది. అన్నగారు, రవణ మీరు వినాలి, డెవలప్మెంట్ అనేది అసలు ఈ రాష్ట్రానికి ఈ లైటు, ఈ శాటిలైట్లు, ఈ కంప్యూటర్లు అంతా ఇచ్చింది బీఆర్ఎస్ అనడం ఎంత వివేకం అన్నగారు. అందుకే అంటే 24 గంటల కరెంట్ ఇచ్చింది వాళ్ళే కదా అన్నగారు. అసలు కరెంట్ 24 గంటలు ఫ్రీ అని ఇచ్చిందే వైఎస్ఆర్ గారు. బీఆర్ఎస్ 24 గంటలు రైతుకు ఫ్రీ ఇవ్వాలి, 9 గంటలు రైతుకు 9 గంటల కరెంట్ ఫ్రీ ఇచ్చింది వాస్తవం. కానీ 24 గంటల కరెంట్ ఎవరికి ఫ్రీ ఇవ్వలేదే. ఫ్రీగా కరెంట్ ఈ రాష్ట్రానికి ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసింది వైఎస్ఆర్ గారు. అప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టు ఆయన న్యాయం చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ వైఎస్ఆర్ గారి పాలన, అదే కాంగ్రెస్, నేను మనిషి పేరు చెప్పను ఇక్కడ, ఇందాక స్క్రీన్ పేజ్లో జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్లో ఉద్యమంలోనే కేసీఆర్ అంటే ప్రజలు ఎక్కడ లేరు ఇక్కడ. కాంగ్రెస్ లో ఉన్న ఉద్యమకారులు ఉద్యమాన్ని నడిపించడానికి ఒక నాయకత్వం కావాలన్నాడు. ఆ క్వశ్చన్ అడిగాను, అందుకనే. ఒక్క నాయకత్వం సరిపోతూ పెరియార్ గారితో ద్రావిడన్ మూవ్మెంట్ ఒక్కరితో సాధ్యమైందా? దేర్ నీడ్ మల్టిపుల్. గాంధీ గారు ఒకరే లీడ్ చేయలేదండి. జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు, మౌలానా ఆజాద్ ఉన్నారు ఫ్రీడమ్ ఫైట్ కి. ఉద్యమం అన్నప్పుడు కలయిక, అది సంఘర్షణ. లాస్ట్ 10 years 50 years అవుట్కమ్ అది. వన్ మ్యాన్ క్యాంట్ లీడ్ ఇట్, ఇట్స్ మల్టిపుల్ లీడర్షిప్. అందులో మిలియన్ మార్చ్ వన్ ఆఫ్ ది ఎపి సెంటర్ ఇప్పుడు తెలంగాణలో. అప్పుడు అద్దంకి దయాకర్ ఉన్నాడు, కేసీఆర్ గారు ఉన్నారు. నేను అనేది ఏంటంటే, ఇండివిజువల్ పర్సన్ నే ఎందుకు ఇద్దాం. నేను అంటున్నాను ఇప్పుడు సోనియా గాంధీ గారే, ఇందిరాగాంధీ గారే చేశారని అనట్లేదు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది అంటున్నాను కదా. అంటున్నారు నీళ్లు, నిధులు, నియామకాలు అని ఎమోషనల్ గా మనకు యూజ్ చేసుకున్నారు. ఉద్యమం ఉవ్వెత్తున వేసింది, కానీ ఇందులో ప్రజలే సాక్రిఫైస్ అయ్యారు, రైట్? సింగిల్ ఫ్యామిలీ ఏమో బెనిఫిట్ అయ్యింది. నేను చెప్పను, అది పేర్లు చెప్పను, ఎందుకంటే అన్నగారు చెప్పారు కాబట్టి. కేసీఆర్ గారు ఇప్పుడు ఈ దిక్కుమాలిన దివసం చూసారా? అందులో కూడా మీరు చూస్తే కేటీఆర్ గారి స్టేట్మెంట్ కేసీఆర్ గారినే హైలైట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ డెవలప్మెంట్, తెలంగాణ నవనిర్మాణం కోసం ఏముందండి ఇక్కడ? పార్టీ స్టాండ్, పార్టీ 10 ఏళ్లలో తెలంగాణ నవనిర్మాణం జరగలేదు అంటారు మీరు. గత ప్రభుత్వాలతో పోలిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ పెద్దగా జరిగింది ఏం లేదు, తెలంగాణకు వచ్చింది ఒరిగింది ఏం లేదంటారు. ఇది అవివేకం. నేను ఇలా మాట్లాడలేను. అంటే నేను అవివేకంగా మాట్లాడుతున్నా, నేను చెప్తున్నాను. నేను మాట్లాడలేను. బీయింగ్ ఏ కాంగ్రెస్ ఇటు ప్రౌడ్ కాంగ్రెస్, నేను ఇప్పుడు చెప్తా, ఆర్య అన్నలాగా మాట్లాడను. బీఆర్ఎస్ కి ముందు అస్తవ్యస్తంగా ఉండే పరిపాలన తప్పు. నేను ఇప్పుడు కుతుబ్ షాహీస్ నుంచి అంటాను. కుతుబ్ షాహీస్ వండర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, నిజామ్స్ దే మెయింటైన్డ్ ఇట్. అప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ, ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు బేంపేట్కి, రైల్వేస్ వచ్చాయి, అంటే బ్రిటిషర్స్ తీసుకొచ్చిన హీ యాక్సెప్టెడ్ దట్ చేంజ్. తర్వాత వచ్చిన కాంగ్రెస్ అదే డెవలప్మెంట్ పేస్ని పెంచింది. తర్వాత వచ్చిన టీడీపీ కూడా ఆ పేస్ని తగ్గించలేదు, పెంచింది. తర్వాత వచ్చిన కాంగ్రెస్ కూడా ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ పాలసీ, ఐటీ ఈజీ దేశానికి, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నుంచి వైఎస్ఆర్ వరకు సర్వీస్ సెక్టర్ని పెంచారు. ఈరోజు మనం టాప్ రెవెన్యూ జనరేషన్లో వన్ ఆఫ్ ది స్టేట్గా ఉన్నాము. తర్వాత బీఆర్ఎస్ కూడా వచ్చింది, యథావిధిగా కొన్ని దగ్గర కంటిన్యూ చేసింది, యథావిధిగా కాళేశ్వరం చేసింది, పేపర్ లీకేజ్ చేసింది, ఉద్యమకారులను అన్యాయం పట్టించింది, ఆగం పట్టించిన ఇష్యూస్ కూడా ఉన్నాయి. కానీ యాదే వచ్చిన తర్వాత నేను లైట్ చూస్తున్నా, టీవీ చూస్తున్నా, కేసీఆర్ గారి నాయకత్వమే బెస్ట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మ్యాడ్నెస్ వన్ కెన్ డూ. నేను ఇప్పటికే అనట్లేదుగా, నేను కాంగ్రెస్ అంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించిన తర్వాత కూడా అంటే నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఏం జరగలేదు అంటారు మీరు?
ఇది ఇక్కడ ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం. జరిగింది లెస్సే హానెస్ట్గా జరిగింది అందాము. కాళేశ్వరం ఎందుకు కుంగింది? ఇప్పుడు మీరు కాంగ్రెస్ చేపట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది శ్రీరామ్ సాగర్ ఉండొచ్చు, నాగార్జున సాగర్ ఉండొచ్చు, మళ్ళీ దేశం ఎత్తే భాక్రా నంగల్ కూడా ఉండొచ్చు. ఏమైనా జరిగాయా? వందల సంవత్సరాలది ఇప్పుడు కూడా చెక్కు చెత్తగా ఉంది. అదే లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ పెంచుకుంటున్నాం మనం అక్కడ, హైడ్రో ఎలక్ట్రిక్ కెపాసిటీ పెంచుకుంటున్నాం. పాత ప్రాజెక్ట్లో కూడా కాళేశ్వరం ఎంతో ప్రొడక్టివ్గా ఉంది. మీకు ఎందుకు కుంగింది అంటే మీ హానెస్ట్ ఇంటెన్షన్. మీరు ఎంతసేపు వైట్ ఎలిఫెంట్గా మార్చుకొని డబ్బులు దండుకున్నారు కాంట్రాక్టర్ రూపంలో, కానీ తెలంగాణ నవనిర్మాణం కోసం అయితే పనిచేయలేదు. ఇప్పుడు అన్నారు, మీరే అన్నారు, ఆర్య అన్న కూడా అన్నారు, బంగారు తెలంగాణ సాధించుకునే దిశగా. అంటే ఇంకా సాధించుకోలేదా? అంటే బంగారు తెలంగాణ డెఫినేషన్ ఏంది చెప్పండి అసలు, చెప్పమని చెప్పి. సమస్య లేని తెలంగాణ, ఉద్యోగాలు మెండుగా ఉన్న తెలంగాణ, నీళ్లు పుష్కలంగా ఉన్న తెలంగాణ, మరి నిధులు పుష్కలంగా ఉన్న తెలంగాణ ఉన్నాయా మరి బీఆర్ఎస్ రాజ్యంలో? అన్నగారు యథావిధిగా చేంజ్ కోరుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఛాలెంజ్ పెడదాం, దిక్కుమాలిన దివస్ చేసుకుంటే ప్రజలకు అవగాహన లేదనుకుంటున్నారేమో. ప్రజలకి చైతన్యవంతం చేయడానికి మాలాంటి వాళ్ళు కాస్త కూస్తో రీజనల్గా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. నాట్ అపార్ట్ ఫ్రమ్ ద పాలిటిక్స్. కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ కాకుండా లాస్ట్ 10 months మనం ఒకసారి బ్యాక్ హిస్టరీ చూద్దాము. మీకు 17,000 crores 2,20,000 రైతులకి మీకు డైరెక్ట్ రుణమాఫీ జరిగింది. రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, చెక్ ఇట్ అవుట్. 50,000 ఉద్యోగ కల్పనలు, ఆఫర్ లెటర్ ఇచ్చాము, 2 లక్షల దిశగా మేము వెళ్తున్నాము, క్యాలెండర్ ఇచ్చాము, మైత్రి క్లినిక్ కట్టాము, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నాము. ఇప్పుడు ఉన్న ఏదైతే హెల్త్ కాలేజెస్ ఉన్నాయో అవిటిని కూడా మేము రీజనరేట్ అంటున్నాము, స్కిల్ యూనివర్సిటీ అంటున్నాము. అంటే వచ్చిన కొత్త కాలంలో అంతేనా లేకపోతే జరుగుతుందా? జరుగుతుందన్న గారు. జరిగితే పోనీ మీరు చెప్పిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే వీళ్ళు కూడా 100 అంటారు, రేపు పొద్దున పాశుపతి గారు కూడా 100 అంటారు. అనుకుంటున్నాము అంటే నామ మాత్రానికి నా స్టేట్మెంట్ అలా వస్తే మీరు అది చేసుకోవచ్చు. స్కిల్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చింది, ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో ఉన్నాయి, ఫంక్షనింగ్ ఉంది. చూడండి మీరు. ఇప్పుడు నగేష్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ అంటే ఎక్కువ కష్టకాలంగా ఎక్కువగా ఆలోచన చేసేది ఉద్యోగ నియామకాల కోసం. అది గత ప్రభుత్వంలో జరగదు, ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా జరగట్లేదు. అది లేదు. ఇప్పుడు మీరు 25,000 డిఎస్సి 25,000 డైరెక్ట్గా ఇస్తారని చెప్పారు, ఇచ్చారా? అన్నగారు ఇవన్నీ కాదండి, ఉద్యోగాలు కాదు ఇవన్నీ అన్నగారు. ఇప్పుడు ఉద్యోగాలు అనేది ఎట్ ఏ టైం 2 లక్షలు ఇలా క్రియేట్ మనం చెప్పొద్దు అలాంటప్పుడు. లేదు అన్నగారు, మెగా డిఎస్సి 25,000 పోస్టులు అన్నారు, ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు ఆ విషయం. అన్నగారు ఉద్యోగాలు క్రియేట్ చేయడం అన్నా, సంపాదన క్రియేట్ చేయడం అన్నా, బయట నుంచి పెట్టుబడులు తీసుకురావాలన్నా గంటలో అవే పనులు కావాలి. సరే ఓకే, సరే మీరు ఇస్తానన్న ఇప్పుడు అవి చేస్తాం కాదు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకో, ఇవన్నీ కాదు. ఓకే, ఇప్పుడు మీరు ఇస్తానన్న 6 గ్యారెంటీలన్నా ముందుకు తీసుకెళ్తున్నారా? పోనీ 100% ఉంది, 200 యూనిట్స్ ఉంది. ఇప్పుడు బల్ల గుర్తుకుంటారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు గట్టిగా అరుస్తారు ఇంప్లిమెంటేషన్ లో లేదని. మీరు రాసుకోండి, నేను చెప్తాను. గ్యాస్ సిలిండర్ ఇంప్లిమెంటేషన్ లో ఉంది. ముఖాలు చూడండి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ బస్సులు ఉన్నాయి, చేయూత ఉంది, రైట్ ఇందిరా ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణం ఈవెన్ మన ఉద్యమకారులకు కూడా డిక్లేర్ చేసాము. జర్నలిస్టులతో పాటు మీరు చూడండి, అన్ని ఆన్ రికార్డ్ లో ఉన్నాయి. 5 గ్యారెంటీస్ ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి అనుకుంటున్నాను. అదే మళ్ళీ ఇదే విషయం అంటే లబ్ధిదారులకు చేరువైనయా లేవా అనేది కావాలి. దాని మీద సరే మీరంటే పార్టీ తరపున మాట్లాడతారు. నేను పశుపతి గారిని అడుగుతాను, ఆయన దగ్గర ఒక డేటా ఉంటుంది కదా. సరే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు కూడా ఆయన పార్టీ తరపున మాట్లాడారు. నేను ఒక వాస్తవం చెప్తా. నేను ఓ ఏరియా డివిజన్ కి కార్పొరేటర్ గా ఉన్నాను, కంటెస్ట్ చేశాను, ఇప్పుడు ఉన్నాను. నేను నా చేతుల మీదుగా గ్యాస్ సిలిండర్ ఇచ్చాను, 200 యూనిట్స్ ఇచ్చాను. నేను అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వగలిగారా? అర్హులు ఉన్న వాళ్ళకే డెఫినెట్ గా ఇస్తున్నాం అన్నగారు. బిలో పవర్టీ లైన్ లో వైట్ రేషన్ కార్డు ఎవరి దగ్గర ఉన్నాయో ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి. రైట్. సరే ఇప్పుడు కేసీఆర్ గారు దీక్షా దివాస్ చేసుకునేంత స్థాయి లేదు, అది దిక్కుమాలిన దివాస్ అంటున్నారు. సో ఏంటంటే మరి మీరు విజయోత్సవాలు జరుపుకునేంత సీన్ ఉందా మీకు? అన్నగారు విజయోత్సవాలు మేము జరుపుకోవడానికి రీజన్ ఉంది. మేము చేసిన పని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం మాకుంది కాబట్టి చేస్తున్నాము. ఎవరో అబద్ధాలు చేసి నింగిత్తు చూపిస్తున్నారు. ఎవరు తెలుసా? బీఆర్ఎస్ పార్టీ జరగలేదని బీజేపీ మిత్ర బృందంతో కలిసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నప్పుడు మేము చూపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము విజయోత్సవాలు జరుపుకుంటున్నాము. అన్నగారు మీరు ఇప్పుడు చూడండి, మీ దీక్ష దివస్ లో ఉంది. ఒకవేళ ఇలా చెప్పమని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చొని ఎంతమందికి బెనిఫిషరీకి అందలేదు నంబర్స్ రూపంలో చెప్పమని చెప్పండి బీఆర్ఎస్కి, లేకపోతే అదే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్పండి. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండగా అన్నారు గారు. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఏంటంటే అబద్ధాలు అనేది మబ్బి చేస్తాయి ఫర్ ఏ ఇన్స్టెంట్, కానీ లాంగ్ టర్మ్ లో సత్యం అనేది నెగ్గుతుంది. మేము ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతే ఇంకోసారి మాకు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ మాకు రిజల్ట్ ప్రో ఉండదు. సో అన్ని విధాలుగా కాన్షియస్ ఉంది. ఇది రేవంత్ రెడ్డి సర్కార్, ఇది కాంగ్రెస్ పార్టీ సర్కారు. అవస్థలు ఉండవు, మోసం
100% నిజాలు ఉంటాయి అన్నగారు. ప్రజా సంక్షేమం కోసం మాట్లాడేటోళ్ళము. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని మేము అనలేదు, వచ్చేదినని మేము అనలేదు, ఫార్మర్ ఇన్కమ్ డబుల్ అని మేము అనలేదు. ఎవరన్నారు అన్నగారు? మోడీ గారే కాదు. సరే మోడీ గారు అన్నారు, ఆయన అన్నయ్య చేయలేదు, BRS మరి మీరన్నయ్యన్నా చేయాలనేదే కదా ఇప్పుడు తపన అంతా కూడా. తపన కూడా చేయాలన్న కోణంలోనే చేస్తున్నాము.